దేవునితో 40 రోజులు మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి పశ్చాత్తాపముతో మీ హృదయములను ఆత్మలను నూతనీకరించుకొనుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 23వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 10వ రోజు శుక్రవారం. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహరింతును. అతని పాపములలో ఒకటియును నా జ్ఞాపకములోనికి రాదు. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుట్టే నాకు సంతోషము కదా అని యావే ప్రభువు పలుకుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడెనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసెనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు జ్ఞాపకమునకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చితీరును. కాని మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదు అని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయెనేని, తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెనేని తన ప్రాణములను కాపాడుకొను. అతడు తన తప్పులను తెలిసికొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 1 నుండి 2, 3 నుండి 4, 5 నుండి 7, 7 నుండి 8 వచనములు. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొరవినుము. నీ చెవియొగ్గి నా వేడికోలును ఆలింపుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ నీవు మమ్ము క్షమించెదవు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలి వారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది. ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురుగాక. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణమును వసుగువాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య చేయువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాసించబడిన మాట మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరచినవాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట
నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. మిమ్ము మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ ప్రేమించుటకును, మహిమ పరచుటకును, ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయండి. తండ్రి, మా పాపములను వదిలి మీకు ప్రీతికరమైన జీవితము జీవించు భాగ్యమును ప్రసాదించుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు సఫలము పొంది మీ మార్గములో జీవించుటకు సహాయము చేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వార. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.